అన్నమాట అన్న, నీకు ఎంత మర్యాద ఇస్తామన్నా మేము. ఇదంతా సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు భయా లవ్ భయా అని వచ్చి భయా లవ్ భయా అని వచ్చి నువ్వే నాటకాలు ఆడిపిస్తున్నావు ఏందన్నా నువ్వే నాటకాలు ఆడిపిస్తున్నావు ఏందన్నా. వీడియో ఆఫ్ చేయి వీడియో ఆఫ్ చేయి వీడియో ఆఫ్ చేయి వీడియో ఆఫ్ చేయి. కొడతా పోయి అంటే ఇంతమంది రోయో నిన్ను ఇటో కొడతా రోయో నిన్ను ఇటో కొడతా. బండి గురించి మీకెందుకు? బండిని మొత్తం ఇరగొట్టిరు కదరా అప్పుడు, బండిని మొత్తం ఇరగొట్టిరు కదరా అప్పుడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీళ్ళని ప్రాంక్స్ అని అనుకున్నాము, ఛాలెంజెస్ అనుకున్నాము, ఓడేం చేస్తలేదు, అన్నీ నేనే చేస్తున్నా. సో వాళ్ళ మీద ఇంకో చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇంకో మన ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, కార్తిక్ అండ్ అర్జున్. ఇద్దరు నా బండి ఫైనాన్స్కి ఇచ్చిన, అంటే నా బండి ఫైనాన్స్కి ఇచ్చిన వాళ్ళకి పైసలు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి బండి పెట్టి నేను పైసలు ఇస్తలే, వాళ్ళు బండి తీసుకోవడానికి వస్తుర్రు. వాళ్ళు ఇప్పుడు కూడా చూడండి టైము, నేను 1:30కి రమ్మన్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది, 3:15 అవుతుంది, సారీ 3:15 అవుతుంది. ఇంతవరకు రాలే ఎవ్వడు. ఫోన్ చేసి పిలుస్తా, వాళ్ళు వస్తారు. మీరు వాళ్ళు రాగానే నేను చిన్నగా మిస్ కాల్ ఇస్తా, వాళ్ళకి తెలియకుండా ఇస్తా. మీరు ఎట్లా ఎంట్రీ ఇస్తారో ఇచ్చి వాళ్ళని మొత్తం ఆగం చేయాలి. మీరు ఇద్దరు కలిసి డెడ్లీ అయిపోవాలి. వాళ్ళు నిజంగానే అసలు వణికిపోవాలి వాళ్ళు, సరేనా? రైటా? సో వాళ్ళు వచ్చినాక ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాము. అన్నలోకి కాల్ చేస్తున్నాను. ఇంతవరకు 3:18 అవుతుంది, ఇంతవరకు రాలేదు. చూడు మళ్ళీ 1:30 అన్న. ఏమైందిరా? 1:30 అన్న షూట్, 3:15 అవుతుంది. ఏం నడుస్తుందిరా మీది కథ? నాకు అర్థమైతే లేదు. ఏం 2 minutes అని నాకు అర్థం కాదు. టైం సెన్స్ లేదా ఒక్కరికి కూడా? పనుల కోసం ఆయన ఉండే, నేను ఈ ప్రభాస్ గారి కోసం ఆయన ఎక్కించుకొని వస్తున్నా. ఎవరితోనున్నాను? ప్రభాస్ గారిని అడుగు, వెనకాల బాగా వస్తారు. వస్తే అందరు గుంపుగానే వస్తారు రారా, సింగిల్ గా ఎవరు రారా? నేను ఒక్కరిని ఎంతసేపు నుంచి ఉన్నా, మీకు అర్థమైతే లేదు. అదా ఇట్లా ఉన్నది ఐసీలో. ఇంకా వన్ ఫోన్ చేసాం, లడ్డు అని ఫోన్ చేసాం. లడ్డు 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 హలో లడ్డు. అరే 1:30 అన్నారా షూట్, 3:15 అవుతుంది. ఏమైంది ఇంత? అరే ఎంతసేపు లడ్డు? నాకు అర్థం కాదు. 1:30 అంటే ఇక 3:15 అవుతుంది. ఏమరా 10 సార్లు చెప్పాలా మీకు షూట్ టైం? ఎవరెవరు ఉన్నారు? రండి. సరే డబ్బు మెల్లగానే రారా నైనా, నువ్వు మళ్ళీ స్పీడ్ కాదు. మళ్ళీ తెలియాలి కదా మా అందరికి, మీరు ఏ టైంకి వస్తారు, ఏం చేస్తారు. నేను ఒక్కరిని వచ్చి ఎంతసేపటి నుంచి పిచ్చోని లేక, నేను ఆ నిఖిల్ ఉన్నాడు, ఆయన వీడియో చూస్తుండు కాబట్టి ఇద్దరు సెట్ అవుతున్నాం. మీరేమో ఈ టైంకి వస్తారు. బాలు ఆడేడున్నాడు? అది ఇదే అయిపోతుంది నా కథ. రోజు వచ్చి ఈడ నేను లేకపోతే సోనువాడు వచ్చి, సోనువాడు ఈరోజు వస్తలేడు వీడియోలోకి, ఆడు కొంచెం వేరే పని మీద ఉన్నాడు. ఉండదు నేను అడవని, ఏమైతుంది ఇప్పుడు వీడియో నడవని? ఏం కాదు. వచ్చిర్రు, వీళ్ళు కూడా వచ్చిర్రు. వీడియో ఎందుకు అంటే చెప్దాం, మాట్లాడదాం. అరే 1:30 అన్న షూట్, ఏ టైంకి వస్తుంది? ఆడు 2 వీడియోలు 3 వీడియోలో లేడు, వానికి పని ఉన్నదని చెప్పి వదిలేసినాం. ఈరోజు రమ్మన్నాడు, ఫ్రీగా ఉంటేనే రమ్మన్నా. 1:30 అన్నా. నేను టైం ఏమవుతుంది ఇప్పుడు చెప్పు, ఎందుకు లేట్ అవుతుందో చెప్పు.
లేట్ అయినా లేట్ లేచిన లేట్ లేచిన వీడియోలు మీకు చెప్పినాం కదా షూట్ ఉందని చెప్పి నీ వల్ల లేట్ అయింది. ఇప్పుడు చూడు 3:15 3:20 అవుతుంది. నేను అప్పుడే రెడీ అయినా. సరే నువ్వు నీకేమైంది మళ్ళా? నా దగ్గర బండి లేదా, వీళ్ళు తీసుకొచ్చిర్రు బండి ఖరాబ్ అయిపోయిందని నితిన్ ఇంకా లడ్డు వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నారంట. వాళ్ళు ఎవరి దగ్గర పోయిర్రు? ఫోన్ చేయాలకు ఫోన్ చేయరా పండు. అరే చెప్పానా వీడియో సరే పాజ్ కొట్టు నిఖిల్. వాళ్ళు రాని వాళ్ళిద్దరు కూడా వచ్చినాక చేద్దాం వీడియో. చెప్పరా అసలు వీడియో ఏం లేదు, వాళ్ళు రాని వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం. నువ్వు పాజ్ కొట్టు, నువ్వు పాజ్ కొట్టు నిఖిల్, నువ్వు పాజ్ కొట్టు. ఏమో ఏమో ఏమవుతుందో నాకు అస్సలు అర్థం అవుతలేదు. ఏమైతుందా నేనైతే మా బండి ఖరాబ్ అయిందని చెప్పి మా పనుండి అని చెప్పి నేను శ్రీకాంత్ పోయి చూసినామని చెప్పి ఏమైంది అర్జున్? అన్న ఏమైందన్నా? కాల్ చేస్తా, కాల్ లిఫ్ట్ చేస్తాలో. నేను చెప్పినా కదా నేను చేస్తా అని చెప్పి మళ్ళీ ఏమైంది? లేదా కాల్ అయినా లిఫ్ట్ చేయాలా, ఒక రెస్పాన్స్ అని ఇవ్వాలా. తెలుసు కదా నేను బిజీ ఉన్నా అని చెప్పి. సరే ఏమైంది ఇప్పుడు? అవనా ఇప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, ఏం చేస్తలేవు. అవనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం అనమాట అన్న? నీకు ఎంత మర్యాద ఇస్తామన్నా మేము? ఇదంతా ఇస్తా సరే మీరు పోండి, నేను వచ్చి కలుస్తాను. అట్లా పోతామన్నా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, ఇంటికాడికి పోతానేమో ఎవరు లేరు అని అంటారు. కాదన్నా నేను ఏమంటున్నా, వీడియో షూట్ చేస్తున్నాము. అవనా వీడియో షూట్ చేస్తా మాకు తెలియదు అన్న. వీడియో బంద్ చేయను, వీడియో బంద్ చేయను. బంద్ చేసి కొంచెం ఆగనా? నేనేం ఏందన్నా భయ ఇగో నీకు తెలియదు, నువ్వు పక్కన జరుగు. తెలియదు ఎందుకు భయ? మా అన్న అదే అంటున్నా, మీ అన్న అయితే తర్వాత పైసలు ఫస్ట్, దాని తర్వాత నువ్వు తర్వాత. దేనికి పైసలు భయ? అన్న మీరు వచ్చి ఇగో వీళ్ళు అంత ఉన్నానా అన్న, మీరు నువ్వు పైసలు తీసుకున్నప్పుడు ఏం పైసలా? మీ అన్నని అడుగుతాడు, అప్పుడు చెప్తాడు అన్న. చెప్తే తెలుస్తుంది లేదన్నా, మేము ఎట్లా చెప్తాం? ఆయన చెప్పాలా, మేము ఎందుకు చెప్తాం? మేము దేనికో దానికి ఇస్తాం పైసలు అనేటివి. తీసుకున్నా బండి పెట్టి. బండి పెట్టి ఎందుకు పెట్టినా? బండి పెట్టా అంటే బండి పేపర్లో నీవే అన్నా? లే ఎందుకు ఇస్తామన్నా? అయ్యాము. అరే కాదన్నా, నువ్వు బండి పెట్టి ఎందుకు పెట్టినా బండి? సరే ఇవి అంతే ఎందుకు వీడియోలో? ఎందుకు నేను చెప్తా భయ, నువ్వు వీడియో బండి ఏమైందన్నా? ఓవర్ అని చెప్పి మీదికి వస్తారు. ఎవరేమో వస్తారా? అట్లెట్లా అడుగుతారు? అయినతో వస్తా నాకు. మీరు అట్లెట్లా వస్తారు? ఎవరు బాయ్ ఎవరు బాయ్ అడగద్దు. పైసలు ఎవరు తీసుకోరు, వాళ్ళు మాట్లాడాలి. మీరు అంతే ఎందుకు మాట్లాడుతున్నారు? లేరా నువ్వు పక్కకు రా మాట్లాడదాం దా. సరే లేరా నువ్వు పక్కకు రా మాట్లాడదాం దా. సరే ఏం చెప్తున్నా తెలుసా? అరే బ్రో పైసలు మేము ముంగడ తీసుకోలేడు కదా బ్రో. ఏం లేదు ఆగు, నేను మాట్లాడుతున్నా. అర్జున్ నేను ఏమంటున్నా, నువ్వు నేను వస్తాను. అన్న చాలా టైం అయిపోయింది అన్న. కాదు ఇగో మాతో కానిపోనా, చాలా టైం అయిపోయింది. నువ్వు ఫోన్లు చేసా, ఫోన్లు లిఫ్ట్ చేస్తాను. సరే మాట్లాడుకున్నా మీ ఇద్దరు మాట్లాడుకోరు. అంత అవసరం ఏమొచ్చి నీకు బండి పేపర్ పెట్టి పైసలు తీసుకునేంత? ఇంకా అవురా మనం అంటే దేనికి అవసరం అంతగానం? కాదన్నా మాకు ఒక మాట ఎట్లయినా బండి అయినా అడగన్నా, మమ్మల్ని ఎందుకు అడుగుతాడు? అర్జున్ నేను ఎట్లయినా సాయంత్రం నేను చెప్తున్నా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తలేవు. అది కాదు తిన బండి అమ్మేస్తాడంట. ఎందుకు కొరుతారా? సరే కాదు అర్జున్, నేను ఇదే 50 తీసుకున్నా ఈవినింగ్. నేను ఏమంటున్నాను, కాల్ చెప్తే కాల్ చేస్తా, కాల్ లిఫ్ట్ చేస్తలేవు. మళ్ళా ఇంటికాడికి వస్తానేమో ఎవరు అంటారు లేరు అని అంటారు. ఇదేందన్నా? నువ్వు ఏం చెప్పినావనా? నాకు 2 months లో క్లియర్ చేస్తా అని చెప్పినావు. 3rd month అవుతుంది ఇది. అరే అన్న నువ్వు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు అన్న? ఇవి ఉన్నా అంటే టెన్షన్. నువ్వు ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నావు అన్న? బండి బండి ఎందుకు అమ్ముతా అంటున్నావు? పోనీ నువ్వు ఒక ఫోన్ అనే చేసి రెస్పాన్స్ అని ఇవ్వాలా? నా మాకు ఇస్తలేవు, ఏం చేస్తలేవు. గలీజ్ చేస్తున్నావు మ్యారనా నువ్వు.
ఈడకి వీడియోలు చేసే కాక మీద తెప్పించుకున్నాం వాళ్ళు ఇప్పుడు గుర్తు పట్టి ఈడ దాకా వస్తున్నారు బండి ఫైనాన్స్ ఎందుకు తీసుకుంటున్నాం అబ్బాయి వీడియో ఆఫ్ చేయ వీడియో ఆఫ్ చేయి అబ్బాయి వీడియో ఆఫ్ చేయ వీడియో ఆఫ్ చేయి అరే ఒక 2 నిమిషాలు ఆగా వీడియో ఇలా పెడతాం ఒక మాట చెప్తే అయిపోతుంది కదా అన్న. సరే ఆగరా నేను తీసుకున్నా పైసలు బ్రో ఇగో మీరు తీసుకోలేరు మీరు మాట్లాడకారు ఇవన్నీ మాటలు ఇగో అదంతా కాదు అర్థం. లే అన్న నీతో వాసా నాకు వీళ్ళందరితో వాసానా అరే మీరు కొంచెంసేపు మాట్లాడుతున్నా ఎన్ని ఈఎంఐస్ కట్టాలి చెప్పాలి ఇంకా ఈఎంఐ కాదురా పైసలు ఫైనాన్స్ లెక్క తీసుకున్నా మనం కడదాం రా మనం కడదాం రా సాయంత్రం ఆల్రెడీ ఒకరితో మాట్లాడినా బ్రో ఇగో మీరు అంతా రాలేరు కదా తీసుకునేటప్పుడు పైసలు ఎవరు వచ్చారు అదే అంటున్నా ఎవరు వచ్చారు వాళ్ళు మాట్లాడాలా మీరు అంతే ఏంది బ్రో మాట్లాడాడు సరే మాట్లాడాలా? అన్న ఇగో మాట్లాడుతున్నా వదిలేసి ఒక ఇల్లు మీరెందుకు ఇస్తారా మీ అరే ఇస్తామానా మేము ఎందుకు లేదానా బండి తీసుకొని పోతాం మీరు అంతా సరే అర్జున్ నేను అన్న సరే ఒక ఇగో పని చేయి, నేను ఒక మాట చెప్తా చెప్పానా పైసలు ఇవ్వలే అంటున్నావా కావాలంటే బండి తీసుకొని పో, నేను సాయంత్రం సరే పైసలు నేను ఏమంటున్నా అన్న ఇగో పైసలు ఇచ్చి ఇంటికాడనే ఉంటది బండి తీసుకొని పోవాలా పైసలు ఇచ్చి ఏమంటున్నాను బండి తీసుకొని పో, నేను సాయంత్రం పైసలు తెచ్చి సరే ఏ కార్తిక్ తీ బండి కానీ ఒక్క నిమిషం బండి ఎట్లా అర్జున్ టీ కార్తిక్ తీ ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా నాతో అన్న మాట్లాడు వీళ్ళందరినీ జరుపుతావాలే జరుపుతావాలే నువ్వు జరుగు ఇగో, చాలా మాట్లాడుతున్నాను బండి కాడికి పోకు. జరుగు బా నువ్వు జరుగు చాలా మాట్లాడుతున్నావు జరుగు అరే బండి కాడికి ఎట్లా పోతారు బాయ్ మళ్ళా సరే అర్జున్ నేను సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు బా లవ్ బా నువ్వు చాలా తీసుకోవచ్చు బా లవ్ బా నువ్వు చేస్తున్నాను చాలా అయిపోతుంది అంటే మా ఇద్దరు నిమిషం ఇవంతా ఒక 2 నిమిషాలు బాయ్ అవన్నీ లేదు బా 2 నిమిషాలు ఏంది ఇక్కడికి తాళమే లేదు తాళమేను ఒకసారి అన్న అవి ఏమని తాళం చెప్పు అన్న సరే ఇది అరే పైసలు బండి తీసుకున్నారా పెట్టుకోండి. నేను ఇయ్యాలా కడదామన్నా ఒక నెలలో ఇద్దామన్నా ఏంది అవు తాళం ఏం రాను ఆగు అర్జున్ ఆగు ఏ తాళం భయ తాళం గీలం తీసుకొని పోతున్నావు ఏయ్ రా వస్తాడు ఆగు కార్తీక్ నేను పిలుస్తా ఆగుట్రా అని పిలు అన్న ఇదేందన్నా తాళం గీలం తీసుకొని పోడు సరే పిలిపిస్తా ఆగు. నేను నీతో మాట్లాడినా నేనే చెప్తున్నా నువ్వే నాటకాలు ఆడిపిస్తున్నావు ఏందన్నా నువ్వే నాటకాలు ఆడిపిస్తున్నావు ఏందన్నా ఏం లే బాయ్ మేమే మాట్లాడుతున్నాం నాకు అర్థమవుతుంది నువ్వు సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు వీళ్ళందరితో నాటకాలు ఆడిపిస్తున్నాయి మన ఇగో అన్న తప్పేం లేదు బాయ్ మేమే మాట్లాడుతున్నాం భయ నువ్వు మాట్లాడక భయ ఇగో నువ్వు చాలా ఓవర్ మాట్లాడుతున్నావు నువ్వు జరుగు సైడ్ కి అన్న నేను ఏమంటున్నా తెలుసా ఇగో ఆయన పిలుస్తావాలి అన్న ఒక 2 నిమిషాలు నేను చెప్పేది నా నువ్వు మాట 2 నిమిషాలు 2 సెకండ్లు వినమా నేను మాట మేము కడతాము ఒక నెల కడతాం బాయ్ ఒక నెల ఎందుకు కడతారు భయ 2 నెలలు కట్టరు అరే కడతాం బాయ్ ఫస్ట్ అయితే ఒక నెల కట్టించుకో తర్వాత మళ్ళీ ఎంత కట్టాలి చెప్పు 50,000 ఎంత అయితే అడగానా నేను ఎందుకు చెప్తా మొత్తం పైసలు ఎంత? తీసుకున్నారా తీసుకుంటావా నువ్వు ఎట్లా తీసుకుంటావు ఎట్లా తీసుకుంటా అంటే నా బండి నా ఇష్టం రా బి అరే ఇవన్నీ వీడియోలో చేస్తున్నాం ఇవన్నీ టెన్షన్ పెట్టుకోగా మీరు బండిని ఖరాబ్ చేసిరా బండి ఖరాబ్ చేస్తే నువ్వు పైసలు చేసిరా లేదా? తీసుకుంటావానా? చేసిరా మనం మన వీడియో బండి గురించి కోసం మీకెందుకు బండిని మొత్తం ఇరగొట్టిరు కదరా అప్పుడు అన్న ఇగో హలో బండి ఎంత కష్టం బ్రో ఇగో ఇవన్నీ జరుగు మీరు ఏమున్నా ఇంటికాడ మాట్లాడురా మీరు టైం పాస్ చేస్తారు నాకు అర్థమైపోయింది టైం పాస్ అని విలువ. అదే అంటున్నా మీరు టైం పాస్ చేస్తారు నాకు అర్థమైంది అని విలువ అన్న సరే ఆడు వస్తాడు ఏడి గోడారి అని ఫోన్ చేయి అరే మేము బ్రో, కడతాం, మీరు- టైమింగ్ అన్న, కట్టేస్తాం చెప్పు ఇలాకి వీళ్ళొచ్చి తీసుకురా నువ్వు వచ్చి తీసుకున్నా నా దగ్గర నేను నువ్వు ఎందుకు తీసుకుంటావా పైసలు ఎందుకు తీసుకున్నావు నీకు అదే నువ్వు ఇయ్యని నేను పక్కకు పెట్టానా ఓరు తీసుకోరు పైసలు నేనే తీసుకున్నాడు మళ్ళా వీళ్ళందరినీ జరుపు సైడ్ జరిపి వీళ్ళందరినీ సాయంత్రం ఒకడు బండి కొనుక్కోనికి వస్తున్నా అన్నాడు బండి గిండి ఎందుకు అమ్ముతావా నువ్వు? ఇగో బండి కొనుక్కోనికి వస్తున్నట్టున్నావు కదా వానికి ఇంటికాడ పైసలు పెడతా ఇవ్వగానే లేదే ఇంటికాడ పెడతా ఇంటికాడికి వచ్చి చూసుకోమా ఇంటికాడికే తీసుకొస్తా తీసుకొని బండి రామని తీసుకొని పో. చూసుకోమను మొత్తం బండి పంపియమనా? చూసుకొని పైసలు పైసలు ఇచ్చేయండి బాయ్, బండి గిండి ఇయ్యం బాయ్.
బండి ఇట్లా ఇయ్యమన్నా. ఏంది బండి గిండి ఇయ్యరా? అవన్నీ చూసావా? అరే ఓ బాయ్ నువ్వు చూసావా అంటున్నా. బండి ఇట్లా ఇయ్యమన్నా. ఇవన్నీ మాట్లాడగారి. హలో బ్రో బండి అయితే చేయలేదు బ్రో. బండి ఎట్లా ఇయ్యారు బ్రో? మీరు ఎవరు మాట్లాడనీకి? బండి అను గిండి అను అని చెప్పి మాట్లాడనీకి. ఫోన్ చేయి. బండి తాళం తీసుకొని ఎందుకు ఊరికిండ్రా బే ఆడు? ఫోన్ చేయి. ఏడి పోదురా బే బండి అన్నా ఇగో నువ్వు వీళ్ళకి ఏం చెప్పుకుంటావు చెప్పుకో. వాళ్ళకి ఏం అదే అంటున్నా బండి తాళం బండి తీసుకొని వెళ్ళిపోతా. మా బాధ్యత అది బండి ఇండి అమ్ముదానా. ఇట్రారా ఏయ్ బ్రో బ్రో పండు ఇట్రా. తాళం ఎందుకు తీసుకొని పోతాడు రైడు? ఏమన్నా హెడ్ యాక్టింగ్ చేస్తారా వీళ్ళంతా? మన హెడ్ యాక్టింగ్ లో కాకపోతే ఏందన్నా ఇవన్నీ? మాట్లాడుతున్నాం కదా 2 నిమిషాలు ఆగాల. హెడ్ యాక్టింగ్ మాట్లాడుతున్నాం కదా 2 నిమిషాలు ఆగాల. హెడ్ యాక్టింగ్ కాలి పిలి మీరు మా ఎగురుతున్నారు. నాకు ఇంకా 2-3 మాటలు పడ్డాయి ఆడికి. ఎందుకు పడితే అన్న ఆమె ఇస్తాం పడుతున్నారా మాటలు? అన్న మనం ఉన్నాగా ఆగు. నువ్వు ఈ తాళమి ఈ తాళమి. హలో బ్రో నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు బ్రో. తాళం గీలం తీసుకొని ఊరుకోడు. సరే దాడు నేనే తీసుకోవాలి. 1 మంత్ గిన్ అన్ని లేదు. అరే ఆగనా ఏ బండి గిండి అభియానా అన్న జరుగు. ఏ మాట్లాడుకునే నువ్వు జరుగుతావా లేదా? ఆవు కొడతా పోయి మీరు అంతా మాట్లాడింది లేదు. ఆ డక్కలు కొడితేనే వచ్చిందా మీకు? కార్తీక్ బండిది ఇగో ఇంత గట్ట మేము కడతాం. ఇప్పుడే కడుతురా? ఒక గంటలో కడుతురా? సరే కొట్టు, నా నంబర్ కొట్టు. పైసలు మాకు సెట్ ఆయన డక్కలు కొడుతుంది పైసలు తీసుకున్నందుకు కొట్టేనా కొట్టి డక్కలు ఇక్కలు కొడుతురంటే మీరు మంచిగా మాట్లాడుతురా నాతో. ఒకడేమో బండి తాళం తీసుకొని ఊరుకుంటాడు. తీసుకున్న మనిషి ఏమో నా పక్క గమ్మునుండు. మీరు అంతా ఎవరు మాట్లాడుతారేమో. కొడతా పోయి అంటే ఇంతమంది రో ఇవో నిన్ను ఇటో కొడతా. రో ఇవో నిన్ను ఇటో కొడతా. నిన్ను ఇటో కొడతా. అర్థమైతుందా? నిన్ను ఇటో కొడతా. డక్క ఇక్కని అన్ని కొడతా. పైన తీసుకునే కోసం దెబ్బలు వచ్చే బయటలతోటి దెబ్బలు తింటురా. ఎందుకు వస్తారు పోయి మళ్ళా మీదికి? కొడతాం. నువ్వేంది నువ్వేంది తాళం తీసుకొని ఉరుకుతున్నావు? అన్న ఇది పెద్ద అవుతుంది. కార్తీక్ బండి కార్తీక్ పేపర్ లేడు నేను ఇది రైట్ పేపర్ ఇంట్లో పెట్టుకున్నా. అన్న మనోడేమో చేస్తా ఉంటాడు కదా చేయని. ఏం చేస్తావు? ఏం చేస్తావు? జరగానా ఇగో ఇవన్నీ అన్న. ఇగో ఒక్క నిమిషం తాళం వద్దు. ఒక్క నిమిషం తాళం వద్దు అన్న. ఒక్క నిమిషం తాళం ఒక్క నిమిషం తాళం వద్దు. నేను వస్తాను. అవునా తాళం వద్దులానా? అన్న తాళం వద్దులానా? ఒక్క నిమిషం తాళం వద్దులానా? ఇగో ఒక నిమిషం తాళం వద్దు. సరే ఇగో వద్దినా ఏమైనా అన్న ఒక్కటే చెప్తుండే కదా ఏడుంటారు తెలుసా అని చెప్పి చేయమని మళ్ళీ ఏమైనా చేస్తాడంటే. అరే చేస్తా బ్రో నీకు అర్థమైతే మీ మీద దెబ్బలు పడ్డాయి నాకు మాటలు పడ్డాయి. ఎందుకు ఇదంతా? అదే నువ్వు ఫైనల్ తీసుకొని నీకోసం అని ముఖం చూసుకొని ఆగుతున్నామా? లేదంటే ఇటు బోడి అయిపోతుండే బండి. అంటే మీరు ఇంతమంది ఉన్నారని ఇవంతా చేస్తా చేయకుండా మాట్లాడినంటే ఎట్లా మాట్లాడుతారు బ్రో? అంటే ఎట్లా తీసుకొని పోతారు? మీతో తీసుకున్నా ఫైనాన్స్ మళ్ళీ ఆయనకు చెప్పినప్పుడు నా చేయట్లా సార్ మళ్ళీ మీరు అన్న తీసుకోండు వదిలేసే మనం అన్న వీకెండ్ దెబ్బలు తిన్నాక ఇప్పుడు అందరం పోనీ వదిలేసే బండి ఏడి పోదా ఆల్పి ఏడి పోను మనకు తెలుసా. సరే మేము ఏడికి పోగా తీ కార్తీక్ బండిది బండి తీసుకోవద్దు అంటారు. తీసుకోని ఏం చేస్తారో అవన్నీ చేసాక చేయవరి. నేను చెప్ప ఎంతో మీ అన్న అడుగురి జరుగు జరుగు చేతులు ఎందుకు వేస్తావు? పోతున్నావు కదా వస్తా ఇంటికాడికి. ఎన్ని గంటలకు వస్తున్నావు అన్న? 3:30 అవుతుంది. 4:30 వరకు వస్తా. వాళ్ళు 4 o'clock వస్తాను. పోయి బండి తీసుకొస్తే అర్జున్ 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 ఇట్రా 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 అర్జున్ అర్జున్ ఇట్రా ఇట్రా ఇట్రా. ఏమన్నా చెప్తా కూడా ఏమన్నా గలీజానా
ప్రాంక్ చేయించాడు బ్రో అన్న మీ పైన. అయ్యా నక్కలిక్కలు కొడుతున్న మనం నమ్మలే జర బాగుందని చెప్పేసి అక్కడ అంచుడు అనుకున్నా, బాగుందని చెప్పి అక్కడ అంచుడు అనుకున్నా. నేను ఫైనల్కి బాడున్నా అక్కడ అంచుడు. ఇగో మనతో పెట్టుకుంటే ఇట్లుంటది ప్రాంకులు అంటే ఏంది. ఇగో ఇది అర్థమైందా? బండి వాళ్ళ రోజులు బల్ల ఇగో ఎన్ని రోజుల నుంచి నేనే చేస్తున్నా అలా ప్రాంక్. ఒక్క వీడియో కూడా వాళ్ళు వస్తలేదు. ఒకటి అర్థం లేడగానే అంటే బండి చాలా కష్టమే అనుకున్నా, నాకు తెలుసు అది. అది అమ్ముతున్నట్టే నాకు అదే నమ్మబుద్ధి కాలేదు. అలా ముఖాలు చూపి ఒకసారి, అందరు ముఖాలు చూపి. థ్యాంక్ యూ అటు. అరే బ్రో మస్తు Thank you చేసినావు so బ్రో much. అయితే. మస్తు యాక్టింగ్ చేస్తావు. Okay guys, see you guys in the next video. చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అని చెప్పి నమ్ముతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.